జై హింద్ అందరికీ. 1969 తెలంగాణ ఉద్యమంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే దీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీని మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి దీని గురించి సూక్ష్మంగా కొన్ని పాయింట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షలను ప్రారంభించేలా అతన్ని ప్రభావితం చేసిన వ్యక్తి కొలిశెట్టి రామదాస్ అండి. అసలు ఈయన టీపీఎస్ని తెలంగాణ ప్రాంతీయ సమితిని 1968లో స్థాపించి ప్రతి కాలేజీకి వెళ్ళి విద్యార్థులను కూడా ఉద్యమంలోకి వచ్చే విధంగా ప్రభావితం చేశాడు. ఇందులో భాగంగానే రవీంద్రనాథ్ అనే వ్యక్తి ఈ దీక్షను ప్రారంభించాడండి. రవీంద్రనాథ్ దీక్ష 1969 జనవరి 8న ప్రారంభించగా 1969 జనవరి 22న విరమించారండి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు విరమించారు, ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం. రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా దీక్షలో కూర్చున్న వ్యక్తి అదే ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు కవిరాజమూర్తి అండి. ఇందులో కవిరాజమూర్తి అనేది వ్యక్తి ఇంపార్టెంటే. ఇతను ఎవరు అనేది ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు అని ఇంపార్టెంటే. ఆయన ఎక్కడ కూర్చున్నాడు అంటే రవీంద్రనాథ్తో పాటుగా దీక్షలో పాల్గొన్నాడు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. అసలు ఇందులో తీసేయడానికి ఏ పాయింట్ లేదండి, ప్రతిదీ ఇంపార్టెంటే. వాళ్ళు నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే రవీంద్రనాథ్ దీక్ష సందర్భంగా పూలమాల వేసి వీరతిలకం దిద్ది దీక్షను ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే తక్కెళ్ళపల్లి పురుషోత్తమరావు అండి. అంటే ఇది మామూలుగా టి పురుషోత్తమరావు అంటారండి. ఈయన వర్ధనపేట ఎమ్మెల్యే ప్లస్ ఈయన కాంగ్రెస్ వ్యక్తి అండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అండి. ఏ పార్టీకి చెందినవాడు, ఎవరు, ఎక్కడి ఎమ్మెల్యే అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీక్ష ఖమ్మం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ప్రారంభమైందండి. ఇది కూడా ఇంపార్టెంట్. గాంధీ చౌక్ వద్ద అనేది నోట్ చేసుకోవాలండి. రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ మూల్కీలను తొలగించాలనే డిమాండ్తో జనవరి 10న పాల్వంచలో దీక్షను ప్రారంభించిన రోజువారీ కూలి కార్మికుడు ఎవరు? పోటు కృష్ణమూర్తి అండి. ఇందులో పోటు కృష్ణమూర్తి అనేది ఎంత ఇంపార్టెంటో రోజువారీ కూలీ కార్మికుడు అని అదే అంతే ఇంపార్టెంట్. ఈయన ఎక్కడ దీక్షను ప్రారంభించడం అనేది పాల్వంచ, అది ఇంపార్టెంటే. ఎప్పుడు అనేది కూడా ఇంపార్టెంటే. అసలు ఈయన ఏ డిమాండ్తో ప్రారంభించాడు అనేది నాన్ మూల్కీలను తొలగించాలనే డిమాండ్ అనేది ఇది ఇంకా ఇంపార్టెంట్. అసలు వీళ్ళు ఎక్కడ చేశారంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఇందులో తీసేయడానికి ఏ పాయింట్ లేదు, ప్రతిదీ ఇంపార్టెంటే కాబట్టి గుర్తుంచుకో ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణ రక్షణలు అమలు చేయాలని రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా ఇల్లందులో తన నివాసంలో దీక్షను ప్రారంభించిన ఇల్లందు ఎమ్మెల్యే గోగినేని సత్యనారాయణ. ఎప్పుడు ప్రారంభించాడంటే జనవరి 12న ప్రారంభించాడు. ఎక్కడంటే ఇల్లందు, తన సొంత నివాసం. అసలు ఈయన డిమాండ్ ఏంటంటే తెలంగాణ రక్షణలు. ఈయన ఎక్కడ ఎమ్మెల్యే అంటే ఇల్లందు ఎమ్మెల్యే. ప్రతిదీ ఇంపార్టెంట్. అలాగే రవీంద్రనాథ్ దీక్షకు మద్దతు తెలిపిన 9 సంవత్సరాల బాలిక అనురాధ అండి. 9 సంవత్సరాల అమ్మాయి మద్దతు తెలిపిన అన్న, దీక్షలో పాల్గొన్నాను తిప్పి తిప్పి అడుగుతారు కాబట్టి గుర్తుంచుకోవాలి. అమ్మాయి పేరు అనేది మస్ట్ ఆన్సర్ అనురాధ. ఇదివరకు ప్రీవియస్లో చాలాసార్లు వచ్చింది కాబట్టి గుర్తుంచుకోవాలండి. రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా నిజామాబాద్లో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ మరియు ఎస్పీలకు వినతి పత్రం సమర్పించింది ఎవరు? ఏఎస్ పోషెట్ అండి. ఇది ప్రీవియస్ బిట్ అండి. రవీంద్రనాథ్ దీక్ష మద్దతుగా ఎక్కడ నిజామాబాద్లో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ మరియు ఎస్పీకి వినతి అసలు ఎవరికి ఇచ్చారనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఏఎస్ పోషెట్టి అండి. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ రవీంద్రనాథ్ వ్యక్తి బిఏ చదువుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థి అండి. ఇందులో ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి అన్ని పాయింట్లు నోట్ చేసుకొని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.